తన ఫ్రెండ్కి ఫీజు కట్టాలని చెప్తుంది కానీ నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏదో దాస్తుంది. ఇది చూసి చూడనట్టు వదిలేస్తే పెద్ద ఇబ్బందిలో ఇరుక్కుంటాం. ఏంటో తెలుసుకుని తీరాలి. దాని గురించి నువ్వేం దిగులు పడకురా, నేనున్నాను కదా. సరే అన్న కొంచెం ఇక్కడ ఆపండి. అంతేరా మామా. మీరంతా అక్కడ వెయిట్ చేయండి. వెళ్ళండి. పదండ్రా. పో. హాయ్ వర్షిణి, చెప్పినట్టే వచ్చావు. రా రా. డబ్బులు తీసుకొని వచ్చావా? తెలుసు, ఎందుకంటే ఇది మీ కుటుంబ గౌరవ సమస్య కదా. వదిలేస్తావా ఏంటి? సరే డబ్బులు ఇవ్వు. ఏంటిది వర్షు, 20 కట్టలు రావాలి, 4 కట్టలే వచ్చాయి, మిగతా 16 కట్టలు ఎక్కడా? నేను నిన్ను అడిగింది 10 లక్షలు. లేదు వినయ్, ఈ డబ్బులు తేవడానికి చాలా కష్టపడ్డాను. ప్లీజ్ దీంతో అడ్జస్ట్ చేసుకో. నా దగ్గర ఇంకా డబ్బులు లేవు. ఓ, మీ దగ్గర డబ్బులే లేవు. మీరంతా పాపం పేదోళ్ళు కదా, అది నేను నమ్మాలి. ఎందులో బేరం ఆడాలి అని ఒక లిమిట్ అనేది ఉంటుంది వర్షు. గౌరవానికి బేరం ఆడుతున్నావు. రా, బండెక్కు. రా రా. వినయ్ వినయ్, వద్దు వినయ్. మా ఇంట్లో తెలియకుండా ఈ డబ్బులు తీసుకొచ్చాను. ఇంట్లో గానీ తెలిసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటి సీన్ క్రియేట్ చేస్తున్నావా? నేను తీసుకెళ్లి లాక్ చేసి మీ బామ్మకి ఆ ఫొటోస్ అన్ని పంపి డబ్బులు అడిగాననుకో, నేను అడిగిన దానికంటే ఎక్కువగానే వస్తాయి. ఇప్పుడు అదే చేయబోతున్నాను. రా. వదులు ప్లీజ్ వినయ్, వద్దు వదులు వినయ్, నా మాట విను. బంగారి, ఏం చేస్తున్నావు? నా మీద చేయెత్తుతావా? నిన్ను చెయ్యి కానీ లేచిందో చెయ్యి నరికి పడేస్తాను. ఓ అలాగే మేడం. భయంగా ఉంది, భయం వేస్తుంది. ఏంటి నీ బాడీ గార్డా? ఏంటి వర్షు, సెక్యూరిటీతో వచ్చావా? బంగారి, నిన్నెక్కడికి ఎవరు రమ్మన్నారు? ప్లీజ్ బంగారి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. వర్షిని. వినయ్ వినయ్ వినయ్, ప్లీజ్ వినయ్, తన బదులు నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ వద్దు వినయ్. ఇప్పుడు కొట్టావు కదా నువ్వు. ఇప్పుడే తను నేను దిగిన ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. ఇంకో వారం రోజుల వరకు వర్షిని మేడమే కంటెంట్. చూస్తావా? ఇప్పుడు చేయొద్దు. ఎత్తే చూస్తాను. ఇదిగో చూడు, ఇలా చేయకు. నీకేంటి డబ్బులే కదా కావాలి, నేనిస్తాను. అవునా? తన కోసం డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరు? నేను ఆ ఇంటి కోడల్ని. నువ్వు అడిగినంత డబ్బులు నేనిస్తాను. ఓ, ఆ పొగరుతోనే నన్ను కొట్టావా? ప్లీజ్ తప్పు చేయకు. నా దగ్గర డబ్బులు ఇస్తానని స్కెచ్ వేసావా? అలా స్కెచ్ వేసేట్టయితే ఫోటోలు లీక్ చేసుకోని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్లేవాళ్ళం. కానీ నేను అలా చేయాలనుకోవడం లేదు. నేను చెప్పేది మాత్రం విను. రేపు నేను మొత్తం డబ్బులు తీసుకుని ఇదే ప్లేస్కి వస్తాను. కానీ నువ్వు అన్ని ఫోటోలు నాకు ఇచ్చేయాలి. నమ్మొచ్చంటావా? నువ్వు ఇలా ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో పెట్టావంటే పోలీస్ కేసు అయ్యి నిన్ను లోపలేస్తారు. అది నీకే నష్టం. ఓకే ఓకే, ఒకరోజు వెయిట్ చేస్తాను. కానీ నేను అడిగినంత రాలేదంటే ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. వర్షిని రా. వర్షిని, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడు వాడు? తను నా బాయ్ ఫ్రెండ్. నేను తను రిలేషన్షిప్లో ఉన్నాం.
పెద్ద సమస్య ఉంది. నువ్వు ఫస్ట్ ఇంట్లో కదా చెప్పాలి. ఎందుకిలా నువ్వే డీల్ చేయాలని ట్రై చేస్తున్నావు? లేదు బంగారి, ఝాన్సీ అమ్మకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ తర్వాత ఆవిడ నా మొహం కూడా చూడరు, నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. ఆ భయంతోనే. అలా అని వీళ్ళకి నువ్వు డబ్బులిచ్చి మోసపోతావా? వీడు డబ్బులు తీసుకుని అదే ఫోటోలు పెట్టి బెదిరించడు అని ఏంటి గ్యారంటీ? ఇలాంటి వెధవలందరినీ డీల్ చేయాల్సిన విధంగానే డీల్ చేయాలి. ఇలా డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి బంగారి? వాడు అడిగినంత డబ్బులు ఇవ్వాలి, లేదంటే వాడు చెప్పినట్టు చేస్తాడు. నేను ఇందాకే వాడి తోలు తీసేసేదాన్ని, కానీ వాడి వెనక 5 మంది ఉన్నారు. మనమిద్దరం అమ్మాయిలం, మనమిద్దరమే ఏం చేయలేం కదా, అందుకే వదిలేశాను. సరే, నువ్వు డ్రైవ్ చేయి, ఇంటికి వెళ్దాం. సరే. బంగారి, అమౌంట్ అరేంజ్ చేసావా? వర్షిని, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బంగారి, ఏంటేదో వెతుకుతున్నావు? ఏం లేదే. ఏం కావాలో చెప్తే నేనే చెప్తాను కదా. మీరేం చెప్పనక్కర్లేదు, నేను జస్ట్ ల్యాప్టాప్ కోసం వచ్చాను. ఏ ఆగు. రవి సార్, ఏంటి ప్రాబ్లం మీకు? నువ్వు ల్యాప్టాప్ కోసం వచ్చానన్నావు కదా. అవును. మరిదేంటి? బంగారి, ఏదైనా ప్రాబ్లమా? ఇంతగా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఏంటి? అలాంటిదేం లేదే. నిజం చెప్పు బంగారి, నా దగ్గర దాస్తే నీకేం రాదు. నేనేం దాయడం లేదు. మీరెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి.